దాతృత్వంలో హెచ్సిఎల్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ 27,008 కోట్ల విరాళంతో మరోసారి అగ్రస్థానం నిలిచారు. రెండో స్థానంలో ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ, మూడో స్థానంలో బజాజ్ ఫ్యామిలీ నిలిచింది. ఈ ఏడాది మొత్తం 10,380 కోట్ల విరాళాలను 191 మంది దాతలు ఇవ్వడం జరిగింది. ఇందులో మహిళల్లో రోహిణి నీలేకని, యువతలో నిఖిల్ కామత్ టాప్ లో ఉండగా, ఇక వీరు ఇచ్చిన విరాళాల్లో సింహభాగం విద్యారంగానికి కేటాయించడం జరిగింది. ఈ డీటెయిల్స్ అన్ని భారతదేశంలో అత్యంత ఉదారంగా విరాళాలు ఇచ్చే వారి జాబితాలోనివి. అయితే దేశం బాగుపడాలంటే అందరూ తమకు చేతనైనంత ఎంతో కొంత సమాజానికి తిరిగి ఇవ్వాల్సిందే. అప్పుడే దేశంలో సంక్షేమ కార్యక్రమాలు మరింత వేగంగా ముందుకు పోతాయి. ఇక ఈ విషయంలో మన దేశంలోని సంపన్నులు ముందంజలో ఉన్నారు. ఎందుకంటే భారత కుబేరుల్లో దాతృత్వ గుణం గతం కంటే పెరుగుతోందని ఈ తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. ఎడెల్ గివ్ హురూన్ ఇండియా తాజాగా ఫిలాంథ్రపీ లిస్ట్ 2024-25లో విడుదల చేసింది. హెచ్సిఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ తన దాన గుణాన్ని మరోసారి నిరూపించుకున్నారు. 2025 దాతృత్వ కార్యక్రమాలకు అత్యధిక మొత్తం అందించిన వారి జాబితాలో శివ్ నాడార్ కుటుంబం అగ్రస్థానంలో నిలిచింది. 2024తో పోలిస్తే 26% అధికంగా ఆయన కుటుంబం 2025లో 2,708 కోట్లు దానం చేసినట్లు జాబితా 2025 వెల్లడించింది. అంటే ఆయన రోజుకు 7.4 కోట్లు సమాజానికి తిరిగి ఇచ్చారు. గత 5 ఏళ్లలో మన దేశంలో అత్యంత దానశీలిగా శివ్ నాడార్ నిలవడం ఇది 4సారి. ఈ జాబితా ప్రకారం 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 మధ్య దేశంలోని 191 మంది అత్యంత ధనవంతులు కలిసి మొత్తం 10,380 కోట్లను విరాళంగా అందించారు. ఇది గత 3 ఏళ్లతో పోలిస్తే 85% అధికం కావడం గమనార్హం. శివ్ నాడార్ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 626 కోట్లతో రెండో స్థానంలో, బజాజ్ ఫ్యామిలీ 446 కోట్లతో ఇక మూడో స్థానంలో నిలిచారు. అదానీ కుటుంబం 386 కోట్లు విరాళంగా ఇచ్చింది. కనీసం 5 కోట్లకు పైగా విరాళం అందించిన వారిని ఈ జాబితాలో చేర్చారు. అయితే ఈ విరాళాల్లో సింహభాగం విద్యారంగానికి దక్కింది. శివ్ నాడార్, ముఖేష్ అంబానీ, అదానీ కుటుంబం వంటి వారు తమ విరాళాలను అధికంగా విద్య కోసమే కేటాయించారు. మొత్తం విరాళాల్లో ఒక్క విద్యారంగానికే 2,392 కోట్లు అందాయి. ఆ తర్వాతి స్థానంలో ఆరోగ్య సంరక్షణ ఉంది. ఈ రంగానికి 971 కోట్లు రాగా, హిందూజా ఫ్యామిలీ అధికంగా దీనికే కేటాయించింది. పర్యావరణ పరిరక్షణ కోసం అంబానీ కుటుంబం 171 కోట్లు వెచ్చించింది. ఇక ఈ లిస్ట్ లో ఈసారి పలు ఆసక్తికరమైన అంశాలున్నాయి. మొత్తం 191 మంది దాతలలో 24 మంది మహిళలు ఉండగా, వీరిలో రోహిణి నీలేకని 204 కోట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. మరోవైపు జెరోదా సహా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ వరుసగా 4వసారి అత్యంత పిన్న వయస్కుడైన దాతగా నిలిచారు.